ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లోని పర్యాటక స్థలాలతో పాటుగా ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా సందర్శకులను ఆకర్షించి ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోని ఏపీకి కేంద్రం నుంచి ఓ శుభవార్త వచ్చింది. ఏపీలోని 5 ప్రాంతాల్లో రోప్ వే ప్రాజెక్టుల నిర్మాణం కోసం కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగా డిపిఆర్ల తయారీకి కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు బిడ్లను ఆహ్వానిస్తున్నారు. ఈ 5లో చిత్తూరు జిల్లాలోని బోయకొండ, గంగమ్మ ఆలయం, కర్నూలు అహోబిలం దేవస్థానం, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, విజయవాడలోని భవానీ ద్వీపం, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద దిగువ ఆలయం నుంచి హిల్ టాప్ వరకు 0.68 కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది. అలాగే అహోబిలం దేవస్థానం వద్ద ఎగువ అహోబిలం నుంచి జ్వాలా నరసింహస్వామి ఆలయం వరకు 1.28 కిలోమీటర్లు, కోటప్పకొండ వద్ద కొండ దిగువ నుంచి ఎగువకు పాత దేవాలయం వరకు 1.23 కిలోమీటర్ల మేరకు రోప్ వే నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే విజయవాడలో కృష్ణానది మీదుగా బేరం పార్క్ నుంచి భవానీ ఐలాండ్ వరకు 0.25 కిలోమీటర్ల మేరకు రోప్ వే నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఆలయం ముందు నుంచి శిఖరగ్రహం వరకు 0.25 కిలోమీటర్లు రోప్ వే ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 5 ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ల తయారీలో కన్సల్టెన్సీ సేవల కోసం నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ టెండర్లను ఆహ్వానిస్తున్నారు. మరోవైపు ఏపీలోని 25 పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పర్యాటకులతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులను ఆకర్షించని ఉద్దేశంతో ఏపీటీడీసీ ఈ ఆలోచనలు చేస్తుంది. ముఖ్యంగా ప్రముఖ దేవాలయాల వద్ద రోప్ వేలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీటీడీసీ ఉన్నట్లు తెలిసింది.